హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 31 కోల్కతా నైట్ రైడర్స్తో రాజస్థాన్ రాయల్ ఢీ కొట్టిందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతోనే అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. మ్యాచ్ గురించి ఫుల్ రివ్యూ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు 30 మ్యాచ్లు కంప్లీట్ అవ్వడం జరిగింది. 31 మ్యాచ్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్ 2 జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ వచ్చేసరికి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో జరగడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఓరాఓరి పోరు జరిగిందని చెప్పుకోవచ్చు. ఇరు జట్లు అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. ఒక జట్టు ఎక్కువ రాణించి ఒక జట్టు తక్కువ రాణించిందని అయితే మాత్రమైతే లేదు. ఇరు జట్లు మాత్రమైతే సమిష్టిగా రాణించడానికి చెప్పుకోవచ్చు. చివరిలో కొంచెం పాటి అదృష్టమో కావచ్చు, దురదృష్టమో కావచ్చు, రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే గెలవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్ తరపు నుంచి అయితే సునీల్ నారాయణ్ అద్భుతంగా రాణించడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ తరపు నుంచి అయితే జోస్ బట్లర్ అద్భుతంగా రాణించడం జరిగింది. వీరిద్దరు మాత్రమైతే సూపర్ సెంచరీలతో రాణించడం జరిగింది ఈ మ్యాచ్లో మాత్రమైతే. ముఖ్యంగా సునీల్ నారాయణ్ విషయానికి వచ్చినట్లయితే సునీల్ నారాయణ్ మొదటగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్లోగా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత క్రీజ్లో ఫిక్స్ అయిన తర్వాత సునీల్ నారాయణ్ విధ్వంసకరమైన ఇన్నింగ్స్ చూస్తుంటే మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కేవలం 56 బాళ్ళల్లో 109 పరుగులు చేయడం జరిగింది. అందులో 13 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతోని సునీల్ నారాయణ్ అద్భుతమైన ఆట తీరుతో కనబర్చారని చెప్పుకోవచ్చు. సునీల్ నారాయణ్ వచ్చేసరికి 194 స్ట్రైకింగ్ రేట్ తోటి ఆడడం జరిగింది. సునీల్ నారాయణ్ సూపర్ సెంచరీతో పాటు రఘువంశీ కూడా అతనికి సపోర్ట్గా నిలవడం జరిగింది. రఘువంశీ వచ్చేసరికి 18 బంతుల్లోనే 30 పరుగులు చేయడం జరిగింది. అందులో 5 ఫోర్లు ఉండడం జరిగింది రఘువంశీ. ఆ తర్వాత చూసుకుంటే రింకు సింగ్ కేవలం 9 బంతుల్లోనే 20 పరుగులు చేయడం జరిగింది. ఒక 4, 2 సిక్సర్లతోనే రింకు సింగ్ చివరలో అద్భుతంగా రాణించడం జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్ వచ్చేసరికి 222 భారీ స్కోర్ చేయడం జరిగింది. పిచ్ వచ్చేసరికి పూర్తిగా బ్యాటింగ్కి అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు. బౌలర్కి ఏ మాత్రం సపోర్ట్ చేయడం లేదు. వేసిన బౌలర్ ఎవరైనా సరే ప్రతి ఓవర్లో కూడా 10 రన్ పైగానే ఇవ్వడం జరిగింది. ఆ రేంజ్లో బ్యాటర్లు అయితే బాదడం జరిగింది. అటు రాజస్థాన్ బ్యాటర్లు అయినా కోల్కతా బ్యాటర్లు అయినా పూర్తిగా పిచ్ మొత్తం అయితే బ్యాటర్లకి అనుకూలంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. ఏ మాత్రం కూడా బౌలింగ్ అయితే అనుకూలంగా అయితే లేదని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే మన జాస్ బట్లర్ అద్భుతంగా రాణించడం జరిగింది. అతను తోడుగా వచ్చేసరికి రియాన్ పరాగ్ కానీ, రోమెన్ పావెల్ కానీ అద్భుతంగా రాణించడం జరిగింది. జాస్ బట్లర్ చివరి వరకు ఉండి మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. జాస్ బట్లర్ వచ్చేసరికి కేవలం 60 బంతుల్లోనే 107 పరుగులు చేయడం జరిగింది. అందులో 9 ఫోర్, 6 భారీ సిక్సర్లతోనే రాణించడం జరిగింది. జాస్ బట్లర్ స్ట్రైకింగ్ రేటు చూసుకుంటే మాత్రం అయితే 178 స్ట్రైకింగ్ రేట్ తోటి ఆడడం జరిగింది. జాస్ బట్లర్ కూడా స్టార్ట్ చేయడంలో స్లోగానే స్టార్ట్ చేయడం జరిగింది. పోయే కొద్ది జాస్ బట్లర్ మాత్రం అయితే కోల్కతా బౌలర్లపై అయితే ప్రతిదాడి చేస్తాడని చెప్పుకోవచ్చు. ఏ బౌలర్ అని చూడలే, ఏ స్పిన్నర్ అని చూడలే, కొట్టి ఆరేశారని చెప్పుకోవచ్చు. జాస్ బట్లర్ తోటుగా రియాన్ పరాగ్ అద్భుతంగా రాణించడం జరిగింది. కేవలం 14 బంతుల్లోనే 34 పరుగులు చేయడం జరిగింది. 4 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతోనే రాణించడం జరిగింది. చివరిలో వచ్చేసరికి రోమెన్ పావెల్ కేవలం 13 బంతుల్లోనే 26 పరుగులు చేయడం జరిగింది. ఒక 4, 3 భారీ సిక్సర్లతో రోమెన్ పావెల్ రాణించడం జరిగింది. చివరి వరకు మన జాస్ బట్లర్ అయితే మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో చూసుకుంటే బ్యాటర్లు మాత్రమే పైచేయి సాధించారని చెప్పుకోవచ్చు. బౌలర్కి ఏమాత్రం సహకరించలేదని కూడా చెప్పుకోవచ్చు. మ్యాచ్ మొత్తం కీలక మార్పు ఏ ఓవర్లో జరిగిందంటే 19వ ఓవర్లో హర్షిత్ రాణా వేసిన ఓవర్లోనే మ్యాచ్ మొత్తం కోల్కతా నైట్ రైడర్ నుంచి రాజస్థాన్ రాయల్స్ వైపుకి అయితే మళ్ళిందని చెప్పుకోవచ్చు. ఒక్క ఓవర్ టైట్ చేసి ఉంటే మ్యాచ్ ఫలితం ఇంకోలాగా ఉండేది. కాకపోతే హర్షిత్ రాణా 19వ ఓవర్లో వచ్చేసరికి 19 పరుగులు ఇవ్వడం జరిగింది. జాస్ బట్లర్ 6, 4, 6 తోని బాదడం జరిగింది. ఆ ఓవర్లో వచ్చేసరికి 19 పరుగులు పిండేశాడు. లాస్ట్ ఓవర్లో వచ్చేసరికి 6 బంతుల్లోనే 9 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వరుణ్ చక్రవర్తి లాస్ట్ ఓవర్ అద్భుతంగా వేయడం జరిగింది. తొలి బంతికి 6 బాదడం జరిగింది. ఆ తర్వాత 5 బంతుల్లో 3 పరుగులు చేస్తున్న సమయంలో వరుణ్ చక్రవర్తి వరుసగా డాట్ బాల్ చేయడం జరిగింది. 5వ బంతికి డబుల్స్ తీయడం జరిగింది. 6వ బంతికి సింగిల్ తీయడంతో రాజస్థాన్ రాయల్ అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. ఈ మ్యాచ్ ఫలితం 19 ఓవర్ కొంచెం కోల్కతా నైట్ రైడర్ కొంచెం టైట్ వేసి ఉంటే, వేరే బౌలర్ వేసి ఉంటే మాత్రం అయితే మ్యాచ్ ఫలితం ఇంకోలాగా అయితే
ఉండేది అది నాకు అనిపించింది. ఆ ఓవర్‌లో మాత్రం అయితే 19 పరుగులు రాబట్టడంతోనే మ్యాచ్ ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. హర్షిత్ రాణా కాకుండా వేరే బౌలర్‌కి రసెల్‌కి ఇచ్చినా ఏం కాకపోవు, వరుణ్ చక్రవర్తికి ఇచ్చినా ఏం కాకపోవు. లాస్ట్ ఓవర్ హర్షిత్ రాణా ఏసినా గానీ ఏం కాకపోవు ఉండేది గానీ 19 ఓవరే మ్యాచ్ మొత్తం డిసైడ్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ ఓవర్‌లో కొంచెం టైట్‌గా చేసుంటే మ్యాచ్ ఫలితం ఇంకోలాగా ఉండేది. ఓవరాల్‌గా చూసుకుంటే జాస్ బట్లర్ మాత్రం అయితే అద్భుతంగా అంటే అద్భుతంగా బ్యాటింగ్ చేయడం జరిగింది. అతనితో పాటు రోవెన్ పవల్ సపోర్ట్ ఇవ్వడం, అదేవిధంగా రియాన్ పరాగ్ సపోర్ట్ ఇవ్వడంతోనే రాజస్థాన్ రాయల్స్ మాత్రం అయితే గెలిచిందని చెప్పుకోవచ్చు. ఈ పిచ్ చూసుకుంటే మాత్రం అయితే పూర్తిగా బ్యాటింగ్‌కి అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో గానీ, సెకండ్ ఇన్నింగ్స్‌లో గానీ పూర్తిగా బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. బౌలింగ్‌కి ఏమాత్రం సహకరించలేదు. బాల్ అని బ్యాట్ పైనకి ఈజీగా షాట్ కొట్టే విధంగానే బౌలింగ్ అయితే ఉండడం జరిగింది పిచ్ రిపోర్ట్ అయితే. ఈ విధంగానే భారీ స్కోర్‌ను కూడా చేసే క్రమంలోనే ఈ విధంగా జరిగిందని కోల్కతా నైట్ రైడర్స్ ఒకానొక దశలో చూసుకుంటే మాత్రం 250 స్కోర్ దాటుతున్న ఆ రేంజ్‌లో రన్ రేట్ మెయింటైన్ చేయడం జరిగింది. కాకపోతే చివరి 5 ఓవర్‌లో రాజస్థాన్ రాయల్ బౌలర్స్ మాత్రం అయితే అద్భుతంగా బౌలింగ్ చేయడం జరిగింది. దీంతో కోల్కతా నైట్ రైడర్స్ 225 పరుగులకే పరిమితం అవ్వడం జరిగింది. 30 పరుగుల తేడాతోని కట్టడి చేయడం జరిగింది రాజస్థాన్ రాయల్ బౌలర్స్. అదేవిధంగా చివరి ఓవర్‌లో మన కోల్కతా బౌలర్స్ కూడా అదే విధంగా చేస్తే మాత్రం అయితే మ్యాచ్ ఫలితం ఇంకోలాగా ఉండేది. కాకపోతే చివరి ఓవర్‌లో హర్షిత్ రాణా వల్ల మ్యాచ్ ఓడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం నెక్స్ట్ మ్యాచ్‌లో ఈ ఇరు జట్లు మొత్తం ఎలా ఆడతాయి, ఏ విధంగా ఆడతాయి అనేది నెక్స్ట్ మ్యాచ్‌లో చూసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.